This is Hampi, most beautiful land of Vijayanagara Samrajyam, the spirit of Sri Krishna Devaraya. చరిత్రని చదవడానికి మనం ఇక్కడికి రాలేదు, చరిత్రని ఫీల్ అవ్వడానికి వచ్చినాం. ఇది నార్మల్ ప్లేస్ కాదు. ఒక టైంలో సామ్రాజ్యాలు నడిచిన భూమి, రాజులు పుట్టిన భూమి, యుద్ధాలు జరిగిన భూమి, భక్తి కళ, ఆర్కిటెక్చర్ అన్నీ ఒకే చోట కలిసిన భూమి. ఇది హంపి. కాలం మారింది, రాజులు పోయారు, సామ్రాజ్యాలు కనిపించకుండా పోయాయి, కానీ ఈ రాళ్ళు ఇంకా మాట్లాడుతున్నాయి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది గోవింద్ సోలో ట్రావెలర్ ఛానల్. ఈరోజైతే హంపీలో విరూపాక్ష టెంపుల్ని అయితే ఫుల్గా అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. గైస్, ఈ రోజైతే మనం వీకెండ్ సోలో ట్రావెలింగ్ అయితే చేయబోతున్నాం. డెస్టినేషన్ ఎక్కడికంటే మన చరిత్రలో మనకు కనిపించే ఒక డెస్టినేషన్, అదే మన హంపి. ఎవ్రీ వీకెండ్ సాటర్డే మనకు హైదరాబాద్ టు హాస్పేట్ జంక్షన్కి అయితే ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈవినింగ్ 4 o'clock టు మనకి ట్రైన్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు హాస్పేట్ జంక్షన్కి అయితే వచ్చేసినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హంపి రావాలంటే రావాల్సింది అయితే హాస్పేట్ రైల్వే స్టేషన్కి అయితే. ఇక్కడ నుంచి అయితే మనకి బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ నుంచి అయితే మనకి బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి హంపికి డైరెక్ట్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హైదరాబాద్ నుంచి రావాలంటే హాస్పేట్ జంక్షన్కి అయితే రావాలి ట్రైన్కి అయితే, బై ట్రైన్ అయితే. హంపి బస్ అయితే ఎక్కుతున్నాం, హంపికి అయితే హాస్పేట్ టు హంపి బస్ జర్నీ ఛార్జెస్ వచ్చేసి ఎవ్రీ పర్సన్కి అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. 25 minutesలో అయితే మనం హాస్పిటల్కి అయితే రీచ్ అవుతాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం హంపికి అయితే వచ్చేసినాము. హంపిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దర్శనం చేసుకోవాల్సింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్స్ప్లోర్ చేయాల్సింది ప్లేస్ ఒకటే, హంపి విరూపాక్ష టెంపుల్. ఇది శివయ్యకి సంబంధించిన టెంపుల్. ఈ టెంపుల్ ఫస్ట్ మనం దర్శనం చేసుకొని హంపి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెంపుల్ దర్శనానికి అయితే వెళ్దాం. టెంపుల్ లోపలికి అయితే వచ్చేసినాము. టెంపుల్ లోపల మాత్రం అట్మాస్ఫియర్ చాలా అంటే చాలా మంచి అయితే ఉంది. ఈ టెంపుల్ వైబ్, ఈ క్లైమేట్ చూస్తుంటే క్లైమేట్ అయితే ఆఖరి ఉంది. ఈ క్లైమేట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడు, ఈ గోపురం వెనక ఉన్న హిస్టరీ ఏంటి, ఈ టెంపుల్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి, హంపి ఎందుకు ఇంత లెజెండరీ ప్లేస్ అయ్యింది, అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. కెమెరా ఆన్ చేద్దాం. హంపికి వచ్చామంటే చరిత్రను జస్ట్ చూడడం కాదు, ఈ చరిత్ర మధ్యలో మనం నడుస్తాం. ఇది జస్ట్ టెంపుల్ కాదు ఫ్రెండ్స్, విజయనగర సామ్రాజ్యం యొక్క లివింగ్ హిస్టరీ. మనం చరిత్ర కూడా తెలుసుకుందాం అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చూద్దాం అండ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో దర్శనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెంపుల్ విరూపాక్ష టెంపుల్ దర్శనంకి అయితే వెళ్దాం. దర్శనం అయినాక ప్రతి ఒక్కటి అయితే మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికైతే ఎంటర్ అవుతున్నాం, దర్శనానికి అయితే వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే టెంపుల్ లోపలైతే ఎట్లా ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయితే చూడండి. మన విరూపాక్ష టెంపుల్ అయితే మెయిన్ దేవుడు వచ్చేసి మన సాక్షాత్తు పరమశివుడు. ఆయననైతే మనము విరూపాక్ష రూపంలో అయితే దర్శనం అయితే చేసుకుంటాం. కానీ ఇప్పుడైతే పబ్లిక్ అయితే టెంపుల్ అయితే రష్ అయితే లేరు. ప్రజెంట్ నేనైతే వెళ్తున్న దర్శనానికి అయితే. దర్శనం వెళ్ళాక దర్శనం ఎట్లా అయ్యిందో, నా ఫీలింగ్ ఏందో నీకు చెప్తూ ఉంటాం. మీకు గర్భగుడి లోపలైతే మనకి కెమెరా అయితే అలౌడ్ లేదు,
నేనైతే దర్శనం చేసుకున్నాక నాకు ఫీలింగ్ ఎట్లుందో నేనైతే మీకు తోడు షేర్ అయితే చేసుకుంటా. విరూపాక్ష స్వామి దర్శనం అయితే అయింది, చాలా అంటే చాలా మంచిగా అయింది. మీకు ఇవి చూపిస్తా దర్శనం టీవీ స్క్రీన్లో అయితే ఉంటుంది, ఆ స్క్రీన్ ఇట్లా మీకు చూపిస్తా చూడండి దర్శనం శివయ్య దర్శనం. మెయిన్లీ అంటే మనం హంపీలో చూడాల్సిన విరూపాక్ష టెంపుల్లో ఆర్కిటెక్చర్ అప్పట్లో ఎంత మంచి చేసారంటే ఆ ఇంజనీరింగ్కి మనం కాలు మొక్కినా తప్పులేదు, అంత మంచి ఆర్కిటెక్చర్. క్యార్వింగ్స్ టెంపుల్ లోపలైతే క్యార్వింగ్స్ అయితే చూడండి మీరు ఎట్లుంటారు. మనకి టెంపుల్ లోపలైతే ఒక మిస్టరీ ప్లేస్ అయితే ఉంది. ఆ ప్లేస్ ఏంటంటే మన గోపురం మీద ఒక షాడో పడంగానే ఆ షాడో వచ్చి మనకి లోపలికి కనిపిస్తుంది. అది కూడా తలకిందులుగా కనిపించే ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇది ఏదో మ్యాజిక్ కావాల్సిన పని లేదు. దీని వెనక ఉన్న కాన్సెప్ట్ పిన్ హోల్ కెమెరా ఎఫెక్ట్. చిన్న ఓపెనింగ్ లోంచి లైట్ ట్రావెల్ అవుతుంది, ఆపోజిట్ సైడ్ లో ఇమేజ్ ఫామ్ చేస్తుంది. అంటే రాజుల కాలం పోయింది, కానీ వాళ్ళు వదిలిన ఇంజనీరింగ్ ఇంటెలిజెన్స్ మాత్రం ఇప్పటికీ మనకు సర్ప్రైజ్ చేస్తూనే ఉంది. శివయ్య దర్శనం చేసుకుని అయితే మనం బయటికి వెళ్తున్న లోపల లెఫ్ట్ సైడ్లో మనకి టెంపుల్ ఒక కోనేరు అయితే కనబడుతుంది. చాలా పురాతనపు టైంలో అయితే మనకి కోనేరు అయితే ఉంది. టెంపుల్ చూస్తుంటేనే చెప్పొచ్చు టెంపుల్ మెయిన్ ఇది ఎట్లుందో. చూడండి కోనేరు వచ్చేసి ఇదే. అవును, హైదరాబాద్. అయితే ఒక టైంలో మన చిన్నగా ఉన్నప్పుడు టెక్స్ట్ బుక్లో మనం ఈ టెంపుల్ గురించి అయితే చదివాం. హంపి అంటే ఏంటిది అని మనం బుక్లో మాత్రమే చూస్తుంటాం దాని చరిత్ర. కానీ అదే ఆ టెంపుల్ విరూపాక్ష టెంపుల్ చరిత్రని మనం కళ్ళ ముందు చూస్తుంటే మనకి ఆనంద బాష్పాలే కనబడుతున్నాయి. కానీ ఈ ఫీల్ని మాత్రం మనం చెప్పొద్దు ఎలా ఉందన్నది. మీరు ఎప్పుడైనా ఒకసారి హంపి కోసం పక్క ట్రయల్ చేయాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హంపి విరూపాక్ష టెంపుల్ని దర్శనం చేసుకొని ఆ టెంపుల్లో ఆర్కిటెక్చర్ అండ్ కార్వింగ్స్ అయితే మీరు చూడండి అందరు. యాక్చువల్లీ హంపీకి నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను అనుకోలే, ఒక టెంపుల్ చూసి వెళ్ళిపోదామని అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చినాక అర్థమైంది, అరే ఇది టెంపుల్ కాదు మన టూర్ అనుకున్నా. కానీ తర్వాతకి అర్థమైంది ఇది హంపీలో ఒక సిలబస్ పార్ట్ అనేది. ఒక ప్లేస్ చూస్తే హిస్టరీ, ఇంకో ప్లేస్ చూస్తే ఆర్కిటెక్చర్, ఇంకా ముందుకు వెళ్తే ఇంకో స్టోరీ. కానీ మన కాల్ అంటూనే అన్న చాలు, మైండ్ అంటుంది ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామని. ఇప్పుడు మన జనరేషన్ ఫోన్లలో మెమోరీస్ సేవ్ చేసుకుంటాం. అప్పటి జనరేషన్ స్టోన్ మీద మెమోరీస్ క్రియేట్ చేసేది. మనం ఫోటో తీసి వెళ్ళిపోతాం, కానీ వాళ్ళకి ఆర్కిటెక్చర్ సెల్ఫ్ అంటే ఒక మెసేజ్ లాంటిది. అందుకే హంపీని ఎక్స్ప్లోర్ చేస్తే ప్రతి స్టోన్ దగ్గర ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు, ఎప్పుడు ఎలా లైఫ్ ఉండేది. హిస్టరీ అంటే ఇదే క్యూరియాసిటీ రా బాబు. చరిత్రని బుక్లలో చదవడానికి కాదు, చరిత్రని ఫీల్ అవ్వడానికి హంపీకి రావాలి. ఇది ఆర్డినరీ టెంపుల్ కాదు, విజయనగర సామ్రాజ్యం యొక్క గొప్ప ఘనతకి గుర్తు. మన ముందు నిల్చున్న ఈ విరూపాక్ష టెంపుల్ ఎన్నో వందల సంవత్సరాల గురించి ఈ గోపురం ఇంకా అదే రేంజ్లో నిల్చుంది. హంపి చెప్పిన బిగ్గెస్ట్ లెసన్ ఏంటి అంటే పవర్ టెంపరరీ, కింగ్డమ్ టెంపరరీ, కానీ మంచి ఆర్కిటెక్చర్, కల్చర్, డివోషన్ జనరేషన్ వరకు సర్వైవ్ అవుతాయి. మీరు హంపీకి వస్తే విరూపాక్ష టెంపుల్ని డెఫినెట్లీ ఎక్స్ప్లోర్ చేయండి. సో గైస్, విరూపాక్ష టెంపుల్ ఫుల్ ఎక్స్ప్లోర్ కంప్లీట్. ఒక టెంపుల్ చూసాం అనుకున్నాం, కానీ ఇక్కడ స్పిరిచువాలిటీతో పాటు విజయనగర సామ్రాజ్యం కూడా చూసుకున్నాం.